Hello everyone, happy evening and greetings to you all. Well, we have been discussing various learning theories, and in this short video, we will be looking at the discovery learning by Bruner, Jerome's S. Bruner, right? Aviskarana Abhyasam. Learning by discovering concepts and relationships through exploration and problem solving. సో అన్వేషణ పరిశోధన మరియు సమస్య పరిష్కారం ద్వారా భావనలు మరియు సంబంధాలను కనుగొనడం ద్వారా అభ్యసించడమే ఈ డిస్కవరీ లెర్నింగ్. సో ఇది ఆవిష్కరణ అభ్యసనం అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన భావనలు, అదేవిధంగా బ్రూనర్ యొక్క మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ప్రాతినిధ్యం చేశాడు, టీచర్ యొక్క పాత్ర, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, వీటిని మనము టెట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవరీ లెర్నింగ్ అంటే ఏమి? స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ వేర్ లెర్నర్స్ ఫైండ్ అవుట్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆన్ దేర్ ఓన్ త్రూ ఎక్స్ప్లోరేషన్. సో ఆవిష్కరణ అభ్యాసం అనేది విద్యార్థి ఆధారిత విధానం. ఇందులో విద్యార్థులే అన్వేషణ, చేతి పనులు, పరిశీలన మరియు సమస్య పరిష్కారం ద్వారా స్వయంగా సూత్రాలు మరియు భావనను కనుగొంటారనేది ఈ బ్రూనర్ యొక్క ప్రధానమైన భావన. సో ఇందులో లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ డయాగ్రామెటికల్గా చూసుకున్నాం. సో స్టిమ్యులేషన్ ఉద్దీపన, నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సమస్య యొక్క వివరణ, డేటా కలెక్షన్ డేటా సేకరించడము, డేటా ప్రాసెసింగ్ అదేవిధంగా ఇచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేయడము, తర్వాత నిర్ధారణ వెరిఫై చేయడము, దెన్ ఫైనల్లీ సాధారణీకరణ జనరలైజ్ చేయడం. ఈ విధంగా ఈ యొక్క 6 స్టెప్స్ అనేటివి ద డిస్కవరీ లెర్నింగ్ ప్రాసెస్లో బ్రూనర్ ప్రకారం మనం తెలుసుకోవాలి. సో లెర్నర్ ఈజ్ షోన్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ సిచ్యుయేషన్, లెర్నర్ ఐడెంటిఫైస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎ క్వశ్చన్, లెర్నర్ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ త్రూ అబ్జర్వేషన్ ఎక్స్పెరిమెంటేషన్, దెన్ ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ ద డేటా and checking the solution or principle, then applying the principle to new situation. This is the step-by-step process of Bruner's learner discovery process. Right? The goal is to discover the rule, ప్రిన్సిపల్ ఆర్ కాన్సెప్ట్ బై ద లెర్నర్ అనేది విద్యార్థి యొక్క లక్ష్యం ఏంటంటే సూత్రం, నియమం లేదా భావాన్ని స్వయంగా కనుక్కోవడం. సో డిస్కవరీ మీన్స్ సెల్ఫ్ రియల్ డిస్కవరీ, రైట్? దెన్ బ్రూనర్స్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇక్కడ ఎనాక్టివ్ 0 to 2 years, లెర్నింగ్ త్రూ డైరెక్ట్ యాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఐకానిక్ లెర్నింగ్ త్రూ ఇమేజెస్, పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ 2 to 7. సో ఇక్కడ మనకి 2, then 7, then 7 years and above. సో మనం క్లియర్గా తీసుకుంటే ఏజ్ ప్రకారము 0 to 7 years, ఫస్ట్ 2 years, then 2 to 7 with 5 years, అండ్ దెన్ అబౌవ్ 7 years సింబాలిక్. సో దీన్ని మనం ఈఐఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఈఐఎస్ ఎనాక్టివ్, ఐకానిక్ అండ్ సింబాలిక్, ఈఐఎస్. సో ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఎనాక్టివ్, ఐ స్టాండ్స్ ఫర్ ఐకానిక్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సింబాలిక్. సో ఇక్కడ ఎనాక్టివ్ అంటే క్రియాత్మక, దెన్ చిత్రాత్మక, దెన్ సంకేతాత్మక తెలుగులో తీసుకుంటే. సో లెర్నింగ్ త్రూ డైరెక్ట్ యాక్షన్, experience, then iconic means learning through images, pictures and diagrams, then symbolic means learning through language, symbols and abstract ideas. సో మనం ఈజీగా సింబల్స్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, ఐకాన్ అంటేనే బొమ్మలు, అది ఎనాక్టివ్ అంటే డైరెక్ట్ యాక్షన్ క్రియాత్మకంగా అది ఆడనమాట, రైట్? నెక్స్ట్ ఉపాధ్యాయుడు దీంట్లో ఫెసిలిటేటర్గా ఉంటాడు, ప్రాబ్లమ్ లెర్నింగ్ సిచ్యుయేషన్స్కి హెల్ప్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగడము, రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌ ప్లాంట్స్ నీడ్ వాటర్ అండ్ సన్లైట్ టు గ్రో. సో ఫోటోసిన్సిస్ అనే కాన్సెప్ట్ని పిల్లవాడు డిస్కవర్ చేయడం, ఈ విధంగా టోటల్ యొక్క ప్రిన్సిపల్స్ని డిరైవ్ చేయడం. సో స్టూడెంట్స్ ఫైండింగ్ ద ప్రాపర్టీస్, ఎక్స్ప్లోరింగ్ ఫ్లోటింగ్ అండ్ సింకింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్, డిస్కవరింగ్ ద రూల్ అండ్ ఫైండింగ్ ఎ న్యూ రూట్ ఆన్ మ్యాప్ త్రూ ఎక్స్ప్లోరేషన్. ఈ విధంగా మనము తరగతి యొక్క ఇంప్లికేషన్స్, క్యూరియాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాక్టివ్ అండ్ ఎంగేజింగ్ ప్రాసెస్, ప్రమోటింగ్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ బెటర్ రిటెన్షన్గా మనం తీసుకున్నాం. సో ఇందులో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, లిమిటేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది మనకి ట్రెడిషనల్కి డిస్కవరీ లెర్నింగ్కి ఇది స్టూడెంట్ సెంటర్డ్, లెర్నర్ డిస్కవరింగ్, ఇంక్వైరీ అండ్ ఎక్స్ప్లోరేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్, లాంగ్ లాస్టింగ్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ థింకింగ్ స్కిల్స్ అనేది బ్రూనర్
డిస్కవరీ లెర్నింగ్ జరుగుతుంది. ఇది యాక్టివ్ పార్టిసిపేషన్ని, అదేవిధంగా మీనింగ్ఫుల్ లాంగ్ లాస్టింగ్ లెర్నింగ్ అనేది ప్రయోజనాలు. అయితే దీంట్లో లిమిటేషన్స్: టైం కన్జ్యూమింగ్, నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్, ఇక్కడ రిక్వైర్స్ వెల్ ప్రిపేర్డ్ టీచర్, సిద్ధమైన టీచర్ అయ్యగలకుండా, లార్జ్ క్లాసులో కొంచెం మేనేజింగ్ ప్రాబ్లం వస్తుంది. సమ్ లెర్నర్స్ మే ఫీల్ కన్ఫ్యూజ్డ్, ఈ పద్ధతి ద్వారా కొంతమంది ఏమి చేయకపోవడము కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో టెట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇది స్థాపకుడు జెరోమీ బ్రూనర్, థియరీ నేమ్ డిస్కవరీ లెర్నింగ్, లెర్నింగ్ బై డిస్కవరీ, స్టెప్స్ అయితే స్టిమ్యులేషన్, ప్రాబ్లం, డేటా కలెక్షన్, దెన్ అనాలిసిస్, ప్రాసెసింగ్, వెరిఫికేషన్ అండ్ జనరలైజేషన్. సో ఎనాక్టివ్ అండ్ ఈఐఎస్ గుర్తుపెట్టుకోండి. ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్స్, ఈఐఎస్ అని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. మెరిట్స్ అండ్ లిమిటేషన్స్, ఈ విధంగా మనము హీ సేస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఈజ్ టు డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్, స్వయంగా కనుక్కోవడము, నేర్చుకోవడం ఉత్తమమైన మార్గం అని చెప్పేసి జెరోమీ చెప్తారు. సో నెక్స్ట్ వీడియోలో మనం నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిజం యాజ్ ఎ లెర్నింగ్ థియరీ బై లెవ్ వైగాట్స్కి తెలుసుకోబోతున్నాం. సో టిల్ దెన్, dear viewers, please do subscribe to our channel and do share with your friends for an excellent visual mode of learning of psychology concepts. Thank you all. Do take care. Jai Hind.